మేడం, ఈరోజు మనం ఇక్కడ ఎన్ఐపిఆర్డి వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్వయంగా నిధులు ఏ విధంగా సమకూర్చాలని ఫ్రేమ్వర్క్ చేశాం. కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ చిన్నవి ఉన్నాయి, చాలా స్మాల్గా ఉన్నాయి, చాలా పెద్ద పంచాయతీలు ఉన్నాయి. వీళ్ళు ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాయి. చిన్న పంచాయతీలు అభివృద్ధి లేకుండా వీళ్ళకి మనం ఏం సూచనలు చేస్తున్నామంటే ఆదాయ వనరులు ఏ విధంగా సమకూర్చాలి అంటే, మనకు చిన్న పంచాయతీ అయినా సరే మనకు ఆదాయం వచ్చేటట్టు ఉండాలి, పెద్ద పంచాయతీ అయినా మనకు ఆదాయం రావాలి. మనకు ముందుగా ప్రధానంగా ఉండేది ఇంటి పన్ను. ఈ ఇంటి పన్ను వసూలు చేయాలంటే గ్రామ పంచాయతీలో కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళ అవసరానికి వచ్చి ఇల్లు పన్ను వేసుకొని, అదేవిధంగా వాళ్ళ అవసరం తీరిపోతే మనం ఇంకో సంవత్సరానికి గ్రామ పంచాయతీ ఇంటి పన్ను కట్టమంటే ఎవరూ కట్టట్లేదు. ఇది ఒక పెద్ద సమస్య అయిపోతుంది గ్రామ పంచాయతీ. ఈ ఇంటి పన్ను వసూలు చేయాలంటే గ్రామ పంచాయతీలకి ముఖ్యమైనటువంటి ఆదాయ వనరు ఇంటి పన్నే. కాబట్టి ప్రభుత్వం వారు ఈ యొక్క మార్గనిర్దేశకాలు ఫ్రేమ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో అనేక సంక్షేమ పథకాలు, పొదుపు సంఘాల యొక్క లోన్లు ఇలాంటివి అన్నీ ఉన్నాయి. కాబట్టి పంచాయతీ వారు ఏ యొక్క సంక్షేమ పథకం కావాలన్నా ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. ఏమిటి? పంచాయతీలో ఎటువంటి పథకం మనకు కావాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ పంచాయతీలోని ఇంటి పన్ను ఖచ్చితంగా మనకు ఆ పథకం అమలయ్యేటప్పుడు అప్లై చేసి పెట్టాలి. ఇలా చేస్తే ప్రతి ఒక్కరు ఇంటి కట్టుకు వచ్చి మన గ్రామ పంచాయతీలోనే మనం వెళ్ళాల్సిన వాళ్ళే వచ్చి కట్టేసి రిసిప్ట్ తీసుకెళ్తారు. ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. కొందరు ఏం చెప్తారు, మాకు సొంతంగా ఇల్లు లేదండి, మాకెందుకు పథకం రాదు అని చెప్తారు. అలాంటప్పుడు ఎవరు నిర్ధారించాలంటే ఆ యొక్క పంచాయతీ కార్యదర్శికే మనము, అయ్యా పంచాయతీ కార్యదర్శి గారు మాకు ఇల్లు లేదు కాబట్టి మీరు ధృవీకరణ పత్రం ఇస్తే ఇల్లు లేదని మాకు ఆ యొక్క పథకం వస్తుంది అనేది ఈ యొక్క జీవోలో కొంచెం ఇంప్లిమెంట్ చేసి చూడాలి. రెండోది ఏంటంటే, ఇక్కడ మన కోలాగారం పన్ను అని చెప్పాం. కోలాగారం పన్ను అనేది ఇప్పుడు కూడా నేను గ్రామాల్లో వస్తూ ఉంటే ధాన్యం బస్తాలు లోడ్ చేస్తున్నారు, దాని మీద మనకు హక్కు ఉంది. కానీ మనం చూస్తా రావాల్సి వస్తుంది. ఎందుకని? ఆ యొక్క గ్రామ పంచాయతీలో ఏ పంట ఏ కాలానికి వేస్తాం అనేది మనకు సరిగా అవగాహన ఉండదు. ఈ యొక్క అవగాహన మనకు కలగాలంటే ఆ యొక్క గ్రామ పంచాయతీలో మనం ఒక గ్రామ సభ ద్వారా, గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా ఈ యొక్క పంటకి ఈ బస్తాకి ఇన్ని రూపాయలను నిర్ధారించుకొని మనం వేల వేసేటట్టుగా ఒక ఆప్షన్ పెట్టి ఓపెన్ ఆప్షన్ గా పెట్టేట్టుగా మనం ఇది ఒకటి చేయాలి. ఇది కూడా గ్రామ పంచాయతీకి ఒక ఆదాయం. ఇది నా యొక్క సలహా సూచనలు. ఈ అవకాశం మీకు ధన్యవాదాలు.